అమ్మ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు దాదాపు చాలా మందికి ఏం చెప్పేవారంటే సంపాదించుకున్న డబ్బులు దాచుకోండి, అనవసరంగా సినిమాలు తీయొద్దు, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయొద్దు అన్న మీరు ఒక సినిమా తీసి ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు అని తెలిసింది. అసలు ఎందుకు ఆ సినిమా తీయాల్సి వచ్చింది? ఆ సినిమా మీ వరకు ఎవరు తీసుకొచ్చారు? ఎందువల్ల ఆ సినిమా వల్ల మీరు ఇంత లాస్ ఫేస్ చేశారు? ఒక డిస్ట్రిబ్యూటర్స్ కి మేము రెగ్యులర్ గా సినిమాలు అమ్మించి పెట్టేవాళ్ళం, కొని పెట్టేవాళ్ళం. వాళ్ళకి సినిమా తీయాలనిపిస్తే సరే మీరు కూడా కలవండి అన్నారు. కలిసి తీయటం వల్ల కొద్దిగా స్ట్రైక్ లో పడతాం, అలాంటి కొన్ని ఇబ్బందులు వచ్చింది. దాని వల్ల లాస్ వచ్చింది, సినిమా వల్ల లాస్ రాదు. సినిమా హిట్టే కదమ్మా. సినిమా హిట్టే అంటే అప్పట్లో ఇది ఎప్పటి విషయం నాకు తెలియదు కానీ బట్ సుమన్ గారు కూడా ఇండస్ట్రీలో ఉండేటప్పుడు హీరోలు కూడా ఉన్నారు, లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మీరు ప్లాన్ చేయలేదా? అంటే కాల్షీట్ లేదో ఇవి కలిసి వచ్చినట్టున్నాయి. గోపాల్ గారి మీద నమ్మకంతో, ఆయన నంబర్ 1 డైరెక్టర్ కదా, ఆయన మీద నమ్మకంతో బాగా తీస్తాడు కదా సినిమా. ఆయన మార్కెట్ లేకపోతే ఉంది అన్న ఉద్దేశంలో మేము దిగేసాం. ఓకే, మరి సినిమా హిట్ అయినప్పుడు మీకెందుకు లాస్ వచ్చిందమ్మా? డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఇవ్వలేదమ్మా. మరి మీరు గట్టిగా అడగలేదా? అడగటానికి మా పార్ట్నర్స్ లో గొడవలు వచ్చింది. మీ పార్ట్నర్స్ లో గొడవలు వచ్చాయి. మరి ఇప్పుడు అంటే లైక్ మీతో పాటు పార్ట్నర్షిప్ అయిన వాళ్ళు కూడా లాస్ లోనే ఉన్నారా? వాళ్ళు రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూటర్స్ అవటం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యారని అనుకుంటున్నాను నేను. మీరు అనుకుంటున్నారు. ఎంత లాస్ వచ్చి ఉంటుందమ్మా ఒక సినిమా వల్ల మీకు? నాకు ఆ రోజుల్లో 30 lakhs. ఆ రోజుల్లో 30 lakhs. మరి మీ హస్బెండ్ ఏం అనలేదా మిమ్మల్ని? ఆయన చూస్తూనే ఉన్నారు కదా. అవును, అంటే బేసికల్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ప్రేమ చూపించినామా కోపం అన్నది వస్తుంది కదా. ఓ మాట అనేవారు కాదా మిమ్మల్ని? అసలు ఎందుకు డబ్బులు పెట్టావు మీ ఏమనేవారు కాదు? ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందరూ చూసి నేర్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి.